విక్రయం కాని ఇళ్ల సంఖ్య తగ్గుతోంది. 28% తగ్గాయి. స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్ వెల్లడి. కృష్ణా తీరంలో క్రీడా నగరి, 1600 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ. ఫ్రెషర్లకు పండగే, 42,000 సాఫ్ట్వేర్ నియామకాలకు టీసీఎస్ నిర్ణయం. ఈ సినిమాకి నా కుమారుడిని కూడా తీసుకెళ్లను. హిట్ 3పై కీలక వ్యాఖ్యలు చేసిన నాని. దేశంలోని 7 ప్రధాన నగరాల్లో అమ్ముడవకుండా ఉన్న ఇళ్ల సంఖ్య మార్చి త్రైమాసికం చివరికి 4% తగ్గింది. 2024 మార్చి ఆఖరుకు విక్రయం కాని ఇళ్ల సంఖ్య 5,80,895గా ఉండగా ఈసారి ఈ సంఖ్య 5,59,808కు పరిమితమైందని స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్ వెల్లడించింది. ఈ ఏడాది జనవరి మార్చిలో ఢిల్లీ, ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూణేల్లో గృహ విక్రయాలు 28% తగ్గాయి. అమరావతి ప్రాంతంలో 1600 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కృష్ణా నదిపై నిర్మించే ఐకానిక్ బ్రిడ్జి పక్కనే దీనిని ఏర్పాటు చేస్తారని సమాచారం. మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, ట్రాక్ అండ్ ఫీల్డ్ స్టేడియాలు, స్పోర్ట్స్ వర్సిటీ, స్పోర్ట్స్ విలేజ్ నిర్మిస్తారని తెలుస్తోంది. మరోవైపు ఈ ప్రాంతంలోనే 1.25 లక్షల మంది కెపాసిటీ గల భారీ క్రికెట్ స్టేడియం కూడా నిర్మించనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 42,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలు ఇవ్వాలని టీసీఎస్ నిర్ణయించినట్లు సమాచారం. 2024-25 మాదిరిగానే రిక్రూట్మెంట్ ఉంటుందని తెలుస్తోంది. నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్లో ప్రతిభ చూపిన వారిని ప్రైమ్, డిజిటల్, నింజా విభాగాల్లో నియమించుకోనుంది. కాగా FY 2024-25 చివరికి 6,07,979 మంది ఉద్యోగులు టీసీఎస్లో ఉన్నారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 6,433 మంది మాత్రమే పెరిగారు. క్రైమ్ థ్రిల్లర్ చిత్రం హిట్ 3 ప్రమోషన్స్లో భాగంగా హీరో నాని మీడియా ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. నాని, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో విశాఖపట్నంలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్లో ఈ చిత్రంపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు నాని ఆసక్తికరంగా సమాధానాలిచ్చారు. ఈ మూవీ క్రైమ్ థ్రిల్లర్ కావున పిల్లలకు చూపించొద్దని చెప్పడం తన బాధ్యత అన్నారు. తన కుమారుడిని కూడా ఈ సినిమాకి తీసుకుని వెళ్ళనని పేర్కొన్నారు. ఈ సినిమా కారణంగా ఓ వర్గం ప్రేక్షకులు తగ్గితే మరో వర్గం ప్రేక్షకులు పెరుగుతారని అన్నారు.